కాకతీయుల కాలం నాటి చారిత్రక నేపథ్యం కలిగిన సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దిడ గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వేద మంత్రోత్సవాల మధ్య భక్తుల జయ ధ్వానాల మధ్య భూమి పూజ కార్యక్రమం కనుల పండుగగా సాగింది. దుద్దడ గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం లేదనే విషయాన్ని గుర్తించిన స్వర్గీయ గొల్లపల్లి రామచంద్రమూర్తి గ్రామంలో స్వామివారి ఆలయాన్ని నిర్మించాలనే పవిత్ర సంకల్పాన్ని కలిగి ఉండేవారని గ్రామస్తులు తెలిపారు. ఆయన మనసులోని ఆధ్యాత్మిక సంకల్పాన్ని నెరవేర్చేందుకు ఆయన కుమారుడు ముందుకు రావడంతో పాటు గ్రామస్తుల సహకారంతో ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం విశేషంగా నిలిచిందని పేర్కొన్నారు. ఆలయ నిర్మాణానికి తొలి అడుగు పడడంతో దుద్దడ గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. స్వర్గీయ గొల్లపల్లి రామచంద్రమూర్తి పవిత్ర సంకల్పం నేడు ఆలయ రూపంలో సాకారం కావడం తమకు ఎంతో ఆనందంగా ఉందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ ఆలయం భవిష్యత్ తరాలకు భక్తి, ధర్మం, ఆధ్యాత్మిక విలువలను అందించే పవిత్ర క్షేత్రంగా నిలవాలని వారు ఆకాంక్షించారు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కృపా కటాక్షాలు దుద్దడ గ్రామ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, గ్రామం సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో పాడి పంటలతో వర్ధిల్లాలని భక్తులు ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శివకుమార్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, గ్రామస్తులు పెద్ది శ్రీనివాస్, గంగాధర్, కోట అంజి, ముదిరాజ్ పాల్గొన్నారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పథం దర్శన తస్మై శ్రీ గురవే నమః. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహు అరవిందదలాయతాక్షం రామం నిచాచర వినాశకరం నమామి. మా దుద్దడ గ్రామం లోపల ఈరోజు సీతారామచంద్రస్వామి దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సీతారామాలయ కట్టడానికి స్వర్గస్థులైన మా అన్నయ్య జ్యేష్ఠ సోదరుడు మా అన్నయ్య గొల్లపల్లి రామచంద్రమూర్తి గారి యొక్క ఆయన యొక్క కోరిక ఈ దుద్దెళ్ళ లోపల రామాలయం నిర్మించాలనే కోరిక ఉండేది. కానీ ఆ కోరిక పూర్తి కాకముందుకే ఆయన దివంగతం కావడం జరిగింది. దీన్ని విచారిస్తూ వారి యొక్క కోరికను నెరవేర్చడానికి వారి కుమారుడైన గొల్లపల్లి రమేష్ కుమార్ మన దుద్దెడ గ్రామం లోపల రామాలయం నిర్మించి తండ్రి యొక్క కోరికను తీర్చడానికి ఉద్యుక్తుడై ఈరోజు ఇక్కడ రామాలయానికి శంకుస్థాపన చేయడం జరిగింది. గ్రామస్తుల యొక్క సహకారంతో, మిత్ర బృందం సహకారంతో ఈ గ్రామం లోపల రామాలయం నిర్మించి ఈ గ్రామాల లోపల యొక్క సకల అరిష్టాలను తొలగించడానికి ఈ రామాలయం నిర్మించి తద్వారా కోరుకున్న కోరికలు సిద్ధింపజేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ శంకుస్థాపన పూర్తి అవడమే కాకుండా 6 మాసాల లోపలే ఈ దేవాలయం పూర్తి చేసి రామనవరాత్రులు నిర్వహించాలని కూడా మేము నిర్ణయం చేయడం జరిగింది. దీనికి ఈ యొక్క దేవాలయం కాబట్టి దేవాలయం ఒక్కరు కట్టడం